గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ తాండవం ఏదైతే మనకి December 5th రాబోతున్నట్టు అఖండ తాండవం మూవీ, అదే భయ మన బాలయ్య బాబు గారు అండ్ అలాగే బోయపాటి గారు కాంబినేషన్ వస్తున్నట్టు 4th మూవీ అండ్ అఖండకు సంబంధించినటువంటి సీక్వెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ అనేది కొంచెం December 5th రావట్లేదు అనేది కొంచెం గట్టిగా అయితే ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దీని గురించి కంప్లీట్లీ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంప్లీట్ మూవీకి సంబంధించిన కంటెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనం మాట్లాడుకోబోతుంది. పర్టికులర్లీ తెలుగు మూవీకి సంబంధించిన ఆల్ కంటెంట్ అనేది మనం కంప్లీట్గా మాట్లాడుకోబోతున్నాం. సో మన ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ అఖండకు సంబంధించిన వీడియోస్ అన్ని అయితే మంచిగా పాపులారిటీ అవుతూ వస్తున్నాయి మన ఛానల్లో. సో దీనికి సంబంధించిన కంప్లీట్ మూవీ అప్డేట్స్ అనేవి, అఖండ అప్డేట్స్ అనేవి సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్లో అయితే కంప్లీట్ అప్డేట్స్ అని అయితే నేను పెట్టడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి ఈజీగా అఖండకు సంబంధించిన ఆల్ అప్డేట్స్ అనేవి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా కంప్లీట్లీ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ అనేది మనకి December 5th రావట్లేదు అని కొన్ని న్యూసెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది మనకి అఫీషియల్గా అయితే లాంచ్ అవ్వలేదు. బట్ కొన్ని న్యూసెస్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతున్నాయంటే ఈ యొక్క మూవీ అనేది మనకి December 5th లాక్ చేసుకున్న రిలీజ్ డేట్ అనేది. బట్ ఈ మూవీకి సంబంధించిన ఇంకా ఫస్ట్ సింగిల్ కూడా అయితే మనకి బయటకు రాలేదు. సో ఓవరాల్ ఇంకా టైం అయితే ఎండ్ అయిపోతుంది. అక్టోబర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్టోబర్ అయిపోయిన తర్వాత ఓన్లీ మిగిలింది నవంబర్ మంత్ ఒకటే. సో నవంబర్ 1st వీక్ నుంచి అండ్ ఈ 4th వీక్ వరకు ఉన్న 4 వీక్స్లో వాళ్ళు సాంగ్స్ వైజ్ కానీ, టీజర్స్ వైజ్ కానీ, ట్రైలర్స్ వైజ్ కానీ, ప్రమోషన్స్, ప్రీలీజ్ ఈవెంట్లు, కంప్లీట్ లాంచెస్ ఇవన్నీ అయితే ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. అండ్ ప్రీవియస్లీ మనం అఖండ మూవీస్ చూసుకున్నటువంటి తీరైనా కానివ్వండి, కంప్లీట్గా అనేది మూవీకి సంబంధించి సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్లు, టీజర్లు ఇవన్నీ రిలీజ్ అవ్వడానికి అట్లీస్ట్ 2.5 months దాకా అయితే మనకి డ్యూరేషన్ అయితే పట్టింది. సో అఖండ మూవీ ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఒక న్యూసెస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ అనేది. అంటే లాంగ్ టర్మ్ కాదు, మనకి జనవరికి కానీ ఫిబ్రవరికి కానీ ఈ యొక్క మూవీ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం, పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి కొన్ని న్యూసెస్ అయితే వినబడుతున్నాయి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా లేదు కానీ కొన్ని అన్అఫీషియల్గా అయితే కొంచెం ఇదే గట్టిగా అయితే వినబడుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్లీ మనం చూసుకున్నటువంటి అప్డేట్స్ వైజ్ చూసినా కానీ ఈ యొక్క మూవీ అనేది కొంచెం వెనకంజలోనే ఉంది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ వైజ్ అయితే. సో ఈ మూవీకి సంబంధించిన ఇంకా ఫస్ట్ సింగిల్ కూడా అయితే మనకి రాలేదు. మేబీ నవంబర్ 1st వీక్లో ఈ యొక్క ఫస్ట్ సింగిల్ కానీ రిలీజ్ చేస్తే కొన్ని ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మూవీ అనేది మనకి December 5th ఆన్ స్క్రీన్స్ మీద పడబోతుందని చెప్పి. సో లేదు, నవంబర్ 1st వీక్లో కూడా ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది మన ముందుకు రాకపోతే మాత్రం సో అసలు వదులుకోవాల్సింది. నేను కూడా చెప్పేది ఏంటంటే కంప్లీట్లీ ఈ మూవీ అనేది అంత ఈజీగా అయితే రిలీజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే రిలీజ్ అయిన 20 daysలో ఈ మూవీ అనేది ముందుకు తీసుకురావడం అనేది సాధ్యం. మామూలు చిన్న మూవీస్ అయితే అనుకోవచ్చు కానీ బాలయ్య బాబు గారి మూవీ అనేది 20 daysలో ప్రొడక్షన్ వర్క్ అనేది అండ్ అలాగే ప్రమోషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం అనేది అంత ఈజీ పని అయితే కాదు. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ మూవీ ఎలా ఉంటుంది, ఏ తీరులో ఏ మూవీ రాబోతుంది అంటే ఈ మూవీలో కూడా మనకి బాలయ్య బాబు గారు డ్యూయల్ రోల్లో రాబోతున్నారు. ఒకటి అఘోరా గెటప్, ఇంకోటి నార్మల్ గెటప్. ఈ నార్మల్ గెటప్లో రాబోతున్న మీకు ఎలా తెలుసుకుంటే ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి రోర్ ఒక డైలాగ్ అయితే రిలీజ్ చేశారు. సో సౌండ్ తగ్గించి అని చెప్పి. సో ఆ యొక్క డైలాగ్లో చూపించినటువంటి లుక్ కానివ్వండి అండ్ ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి గ్లిప్స్లో రిలీజ్ అయినటువంటి లుక్ కానివ్వండి. సో 2 different లుక్స్ అయితే మనకి బాలయ్య బాబు గారు అయితే కనిపిపోతున్నారు. సో ప్రీవియస్లీ అఖండకి సీక్వెల్గా రాబోతుంది కాబట్టి 2 different లుక్స్ కాదు, 2 క్యారెక్టర్స్ అయితే మనకి రిప్రజెంట్ అయిపోతాం, బ్రదర్ క్యారెక్టర్స్. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే అలాగే ఈ మూవీలో ఆది పినిశెట్టి గారి క్యారెక్టరైజేషన్ అనేది కొంచెం ఇన్బుల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అఖండకి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అన్ని నేను మాట్లాడుతూ కంప్లీట్లీ ఒక అప్డేటెడ్ వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ అయితే దాన్ని అప్లోడ్ చేశాను. దాని లింక్ వచ్చేసరికి ఈ షార్ట్ నేమ్ కింద అయితే ఇస్తాను, లేదా ఈ యొక్క మీకు ఎండ్ స్క్రీన్లో అయితే కనిపించడం జరుగుతుంది. లేకపోతే మన ఛానల్ అఖండ అప్డేట్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో దానిలో అవైలబిలిటీ ఉంటుంది. సో చెక్ చేయకపోతే వెంటనే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని మీకు అయితే అక్కడైతే దొరుకుతాయి. సో ఈ మూవీకి సంబంధించిన మీరు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏమనుకుంటున్నారు, అలాగే మీకు తెలిసిన న్యూసెస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్తో అయితే షేర్ చేసేసుకోండి. సో ఇప్పటిదాకా చూసినందుకు కంప్లీట్లీ థ్యాంక్స్ భయ్య. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో. టేక్ కేర్ అగైన్. బై బై.